కాకినాడ జిల్లా పిఠాపురం వైఎస్ఆర్ గార్డెన్ లో సంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ కోడి పందాలు ఆడించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సంక్రాంతి అంటేనే ఒక అనేక సాంస్కృతిక సాంప్రదాయాల కలయిక అని, అందులో భాగంగా కోడి పందాలు ఉన్నాయన్నారు. కోడి పందాల్లో కోడికి కత్తులు లేకుండా పందాలు నిర్వహించాలని ఆయన కోరారు. సంబరాల సందర్భంగా భోగి పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం. మరి రైతులకి పుష్కలంగా పంటలు పండాయి. పురుషోత్తపట్నం వచ్చాక ఎకరాల ఇంటికి లోటు లేకుండా రెండు పంటలు పండాయి. ఈ పంట ధాన్యం డబ్బులు వెంటనే చంద్రబాబు నాయుడు గారు 24 గంటల డబ్బులు ఎవరి అకౌంట్లో వారి అకౌంట్లో వేశారు కూటమి ప్రభుత్వంలో. రైతులందరూ సంతోషంగా ఉన్నారు. సంక్రాంతి సంబరాలంటే కూతుళ్ళు, అల్లుళ్ళు, కోడళ్ళు, మనవాళ్ళు ఇంటికి వస్తారు, ఆనందంగా ఈ 3 రోజులు గడుపుతారు. మరి సంబరాల్లో రకరకాల ప్రాచీన కాలం నాటి ఆటలన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ సరదాగా పిల్లలు పెద్దలు కూడా ఆడుకుంటూ ఉంటారు. అందులో కోడి పందాలు ఒక భాగం. కోడి పందాలు అన్నది కత్తులు లేకుండా చట్టానికి విరుద్ధంగా మనం ఆడకూడదు. ఇదిగో చూడండి, వేసింది కత్తులు లేకుండా. ఇది సేతువ, చక్కటి పుంజు, నాకు ఇష్టమైన పుంజు. సేతువ అంటే బాగా ఇష్టం. ఈ పందాలు ఎక్కువ పడుతుంటాయి. ఏది ఏమైనా పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటాం. సంక్రాంతి సంబరాల సందర్భంగా భోగి పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం. మరి